ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తి స్థితి ఫలయ బ్రహ్మ హరి రాయత్రి గుణాత్మమే సర్వగౌతిగామి దర్శాదర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కురో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు సమ్మక్క పలుకు జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మహాయ నమ. ప్రజలందరికీ నమస్కారం. ఫిబ్రవరి మాసం మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి స్థితిగతులు ఎలా ఉన్నాయి, నక్షత్ర గడియలు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క ఆశ ఉంటుంది. కాబట్టి నేను పెద్ద ఉద్యోగం చేయాలి, పెద్ద ఎస్పీని కావాలి, లాయర్ కావాలి అన్నిటిగా ప్రతి ఒక్క ఆశ ఉంటుంది. మానవ జీవి ఆశాజీవి. అందువల్ల వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో అనేది మనం తెలుసుకుంటే, వాళ్ళ విధానాన్ని బట్టి ఎలా ఉందా అనేది, వాళ్ళకి గ్రహస్థితులు ఎంతవరకు వచ్చినాయి అనేది వారు తెలుసుకుంటే ఎక్కడికి పోయినా కూడా విజయవంతం అనేది అవుతుంది. మరి ఈ మేషరాశి వాళ్ళకి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, తర్వాత కృత్తికా నక్షత్రం కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశికి ఆదాయంలో 2, ఖర్చులో 14, రాజపూజిత 5, అవమానాలు 7. ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియలు, లక్ష్మీ గడియలు దగ్గరికి వస్తున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు ఈ నెలలో విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు విద్యగీసిన పరంగా చాలా వరకు పెద్ద విద్యలు పూర్తి చేసుకొని కొన్ని విదేశాలు వెళ్ళి అక్కడ పెద్ద విద్యను కంప్లీట్ చేసుకొని సెటిల్మెంట్ కావలసిన యోగం అనేది వాళ్ళ జాతకంలో కనబడుతుంది. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి కొన్ని చేంజెస్లు రాబోతున్నాయి. ఈ నెలలో కొన్ని చేంజెస్లు రాబోతున్నాయి. మరి వ్యవసాయదారులకి అంటే రైతులకి వాళ్ళు చేయాల్సిన కష్టాన్ని బట్టి ప్రతిఫలం దొరుకుతుంది. కష్టే ఫలి అన్నాడు కాబట్టి ఆ కష్టానికి ప్రతిఫలం అనేది తప్పకుండా వాళ్ళకి వర్తిస్తుంది. ఈ సంవత్సరంలో వాళ్ళకి 2 పంటలు ప్రశాంతంగా పంతాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి సందేహాలు ఏం లేదు. కాబట్టి వాళ్ళు చేయాల్సిన దాంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని, మరి ఆ జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధంగా కొంచెం పాటించినట్టుకైతే దాంట్లో కూడా కొన్ని సమస్యలు రాబోతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా ఏదైనా కానీ చేయాల్సిన కార్యక్రమం ఆలోచించి అడుగేయాలి. తొందరపాటు వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ఈ రాశిలో ముఖ్యంగా సినీ ఫీల్డ్ ఉండవలసిన వాళ్ళకి కానీ, యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సీరియల్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి శుభవార్తలు వినబోతున్నారు. అంటే వాళ్ళు పడ్డ కష్టానికి ఒక ప్రతిఫలం రాబోతుంది. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న ప్లానింగు, ఎన్నో రోజుల నుంచి అనుకున్న ఆశలు అది ఏ రూపంలో అయినా ఒక రూపంలో అది అకస్మాత్తుగా ఎదురయ్యే మార్గము ఈ నెలలో వాళ్ళకి కనబడుతుంది. కాబట్టి వాళ్ళు ఏ కార్యక్రమైనా కానీ చేసేటప్పుడు పార్ట్నర్స్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ దానివల్ల కొన్ని సమస్యలు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి దంపత యోగంలో చూసుకుంటే, భార్యాభర్తల దంపంలో కూడా చూసుకుంటే వీళ్ళకి కొన్ని సమస్యలు, లేనిపోయిన విధానాలు కొన్ని కనబడుతున్నాయి. మరి దాంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకుండా అశ్రద్ధగా పాటిస్తే కొంచెం దెబ్బతింటారు. ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళు ఎవరైనా కానీ ఏది చెప్పినా కూడా అదే ఆలోచిస్తుంటారు. ఎవరన్నా వచ్చి ఏదైనా చెప్పారనుకోండి, ఆహా అదే అనుకొని నమ్ముతుంటారు. అదే ప్రకారంగా అదే విధంగా పూజలు కానీ పునస్కారాలు కానీ అలాగ చేస్తుంటారు. కానీ పూజలు పునస్కారాలు చేయొచ్చు, కానీ ఏదంటే అది మనం ఏరే వాళ్ళు చెప్పింది మీరు నమ్మి మోసపోతున్నారు. దానివల్ల మీ జీవితం, మీ కెరీర్లో మీరు అనుకున్నది సాధించలేకుండా మధ్యలో కొన్ని బ్రేకులు వచ్చేసి మనసుకి ఆందోళన అయిపోయి
చికాకులతో కొంచెం ఇబ్బందులు అవుతున్నారు. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి మంచి దిశ తిరిగే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి ధనప్రాప్తి యోగము రాబోతుంది. మరి రాజకీయ ఫలితాల్లో కూడా చూసుకుంటే దాంట్లో కూడా మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి. కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. మరి రాజకీయ పనిలో కూడా మీరు చేయాల్సిన పార్టీలో కూడా చేంజెస్ అంటే మార్పు, పార్టీ మార్పు చేయటం కానీ, మనకి పెద్ద పోస్టు రావటం కానీ, అలాంటిది ఆ వెలుగు అనేది మీకు ఏదో ఒక రూపంలో రావాల్సిన ప్రాప్తి అనేది కనపడుతుంది. కాబట్టి మరి రియల్ ఎస్టేట్తో చేయాల్సిన వాళ్ళకు కూడా ఈ నెలలో వాళ్ళకి మంచి పెట్టుబడి వల్ల పెట్టుబడి పెట్టుకుంటే చాలా వరకు అభివృద్ధిగా పొందుతుంది. కాబట్టి ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళైనా కానీ, మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా చాలామందికి ప్రమోషన్ మార్పు రాకోకుండా కొంత దగ్గరికి వచ్చినవి కూడా కొంచెం లేట్ కావటం, వాళ్ళు అనుకున్న పోస్టు వాళ్ళకి రాకోకుండా ఉండటం, ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతం అవుతున్నారా? ఇప్పుడు ఈ నెలలో మీకు ఒక అద్భుతమైన ఒక అదృష్ట గడియలు మీకు ప్రమోషన్ మార్పు లాంటిది మీకు ఎదురయ్యే మార్గాలు మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా మీరు పొత్తుగా ఎక్కువగా ఉండకూడదు, జాయింట్ చేయకూడదు. ఏ పని చేసినా కూడా ఇండిపెండెంట్గా చేయాలి. ఏ పనైనా కూడా రేపు చేయాల్సిన పని ఈరోజు ముందే మీరు చెప్పి మీ ప్లానింగ్ మొత్తం చెప్పేసి చాలా వరకు ఇబ్బంది పాలవుతున్నారు. దానివల్ల మీకు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా చేతి కాడుకు వచ్చి చేజారిపోవటం, సహాయం చేస్తానన్న వాళ్ళు సాయం చేయకుండా ఉండటం, మన పక్కనే ఉండవలసిన వాళ్ళు మనకి లేనిపోయిన సికాకులు మన మీద పెట్టి ఇబ్బందులు పాలు చేయటం, మనకి పక్కన కత్తి మాదిరిగా మన పక్కన ఉండే మన విషయాలను కనుక్కొని మన డైరెక్షన్ పబ్లిక్ చేసేసి చాలా వరకు ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా చాలా వరకు ఈ రాశి వాళ్ళకి చాలా వరకు జాగ్రత్తగా పడాల్సి ఉంది. మరి ఈ జాగ్రత్త పడకోకుండా అశ్రద్ధగా కొంచెం ఆలోచించినట్టుగైతే చాలా ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా చాలా వరకు అభివృద్ధిగా పొందాల్సిన యోగం ఉంది. మరి ఆరోగ్య విధానాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు. మీరు చేసే కార్యక్రమం పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మీ జీవితానికి ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు. మరి అన్నిటికన్నా ముఖ్యమైనది మనకి దైవ బలం. దైవ బలం అంటే భగవంతుడు పూజ. మరి మీ రాశి వాళ్ళకి ముఖ్యంగా లక్ష్మీ పూజ చేసుకోవాలి. లక్ష్మీ పూజా విధానం చేసుకొని 9 రోజులు ఇంట్లో పూజా మందిరంలో దగ్గర పెట్టుకొని ఒక ఇస్తరాకు వేసేసి ఆ ఇస్తరాకులో మీద 9 పమిదలు పెట్టుకొని ఆ 9 పమిదల్లో నుంచి మధ్యలో ఒక జ్యోతి వెలిగించి అఖండ జ్యోతి 9 రోజులు వెలిగించాలి. 9 రోజులు వెలిగించిన తర్వాత మీ కుటుంబానికి లక్ష్మీ వరప్రసన్నం అవుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. మరి మీరు గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ లేదా మీరు ఏదన్నా బయట ఊర్లకు వెళ్ళి గుడి ఏదైనా దర్శనాల గురించి వెళ్ళినా కూడా అప్పుడు మీరు చేయాల్సింది మీ చేతకుంట కొన్ని పలహారాలు, కొన్ని స్వీట్లు మీ చేతకుంట దానం చేయాలి. ఆ దానం చేస్తే మీకు తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల మీకు విజయవంతం అవుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, చేయాల్సిన కార్యక్రమం అనేది మీకు విజయవంతమైన అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని పూజలు పునస్కారాలు చేసుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతక ఎలా ఉంది, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుంది అనేది మీ జాతకం మొత్తం చూసేసి మేము చక్రం వేసి చూసి మేము చెప్పగలుగుతాం. మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ సందేహం ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.